చేసిన కత్తి అంటే విన్నానే కానీ అది నీ రూపంలో ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేర్చాను. వృత్తి ధర్మం ప్రేమించానన్నా, పెళ్లి చేసుకుంటానన్నా, పిల్లా పాపలతో సుఖంగా బ్రతికిస్తానన్నా. నువ్వు నన్ను పెళ్లి పీటల దగ్గరికి నడిపిస్తున్నావని, స్వర్గానికి తీసుకెళ్తున్నావని నమ్మి ఎన్ని ఆశలు పడ్డాను. ఎందుకింత ద్రోహం చేశావు? ఎందుకింత మోసం చేశావు? నాకు వృత్తిని మించిన దేవుడు లేడు. దేశంలో అంతర్యుద్ధాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న మీకంటే శత్రువు లేడు. అందుకే నీతో నాటకం ఆడాను. చెప్పు, ఎప్పటికీ మించిపోయింది లేదు.